కంది ప్రధాన వీధి వద్ద ఉన్న కల్లు దుకాణాన్ని వెంటనే తొలగించాలని స్థానిక మహిళలు సంబంధిత అధికారులకు వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయం ఎదుట కంది గ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. కల్లు దుకాణం వల్ల ప్రాంతంలో మద్యం తాగిన వారు అల్లర్లు సృష్టిస్తున్నారని, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల ప్రశాంత జీవనానికి భంగం కలుగుతోందని పేర్కొంటూ ఆ దుకాణం మూసివేయాలని మహిళలు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. గ్రామము మండల కేంద్రమైన కంది గ్రామంలో ఈ మధ్యకాలంలో కొత్తగా కళ్ళు దుకాణం ఏర్పాటు చేసినారు. కళ్ళు దుకాణము ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ కళ్ళు దుకాణం పక్కనే స్కూల్ ఉంది, శిశుమందిర్ స్కూల్ ఉంది. ఆ శిశుమందిర్కి పిల్లలు స్కూల్కి పోవడానికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇండ్ల మధ్యలో ఉన్న కళ్ళు దుకాణం ఉండడం వలన ఈ కళ్ళు తాగిన మత్తులో వాడు వచ్చి ఎవరైతే ఇండ్ల మధ్యలో ఉన్న అరుగుల మీద వచ్చి పండుకొని ఆనే మూత్రం పోయడము, వాంతులు చేసుకోవడము, మళ్ళీ వాడిని బైక్ ఏదో ఫోన్ బైక్ పోయిందని చెప్పేసి ఉన్న ఇండ్ల ముందులో వారికి వచ్చి కొట్టడ పెట్టుకొని నేను ఈయనే వండుకున్నా, నా ఫోన్ పోయింది, నేనే ఉన్నా, నాది బైక్ పోయింది అని చెప్పేసి చాలా వాళ్ళతోటి ఇండ్ల ముందులో మనుషులు గొడవ పడుతున్నాడు. వాళ్ళతోటి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ఇటువంటి కళ్ళు దుకాణము కందిలో ఊళ్ళో ఉండకుండా వేరే ఎక్కడైనా ఏర్పాటు చేసుకోండి, కానీ బస్తీలో మాత్రం కళ్ళు దుకాణం ఉండకూడదు. కొత్తకంది గ్రామంలో వినాయక చౌక్ దగ్గర వెనకాల అవతల పక్కన శిశుమందిర్ ఉంది, ఇటు పక్కన వినాయక చౌక్ ఉంది. అక్కడ నుంచే చిన్నపిల్లల్ని తీసుకొని తల్లులు ఒకరు టవాల్ వేసుకుని పోతారు, ఒకరు నైట్ వేసుకుని పోతారు, ఎట్లా వీలుంటే అట్లా పోతారు. దున్న ముంగడికి వెళ్ళి చాలా ఇబ్బంది అవుతున్నది. చిన్నపిల్లల్ని తీసుకురావడానికి చాలా కష్టం అవుతుంది. అక్కడనే మూత్రాలు పోస్తారు, అక్కడనే కళ్ళు కాయిదాలు వేస్తారు. ఎవరిని చూసుకుంటా పోవాలన్నా మేము ఎక్కడి నుంచి పోవాలి పిల్లల్ని దొరకడానికి. అందుకనే ఊళ్ళో మధ్యలో లేకుండా ఊరవతల పెట్టుకోమని కళ్ళు దుకాణం మాత్రం ఊరకెళ్ళి తీసేయాలి.